పడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వాడే పండుగ సూపర్. నువ్వు చెప్పేదన్న డైలాగ్ మొన్న చూసిన హరిహర వీరమల్లు మల్టీప్లెక్స్ చూసిపోయాడు. నమస్తే అందరికి, అందరు ఎట్లున్నారు? ఈరోజు వచ్చేసి కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి తిరువన్నమలై ఈ జర్నీ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఈ సోలో ట్రావెల్ సిరీస్లో ఇది డే 3. వెల్లూరులోకి వచ్చినాక ఇక్కడ టిఫిన్ చేసిన. టిఫిన్ బాగుంది, సాంబార్ సప్పగా ఉంది కానీ పప్పు బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్దాం. బస్సులోకి వెళ్దాం. వెల్లూరు నుంచి సిరిపురం గోల్డెన్ టెంపుల్ దగ్గరికి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. బస్ అయితే 20 రూపీస్, ఆటో అయితే 50 రూపీస్. ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. దర్శనం ఎలా చేసుకోవాలి, మొబైల్ లగేజ్లు ఎక్కడ పెట్టాలో నేను చెప్తాను. ముందు మనం ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ గోల్డెన్ టెంపుల్లో శ్రీ లక్ష్మీనారాయణ అమ్మవారు ఉంటారు. 2007లో ఈ గుడిని కట్టారు. పైనుంచి చూస్తే ఒక స్టార్ షేప్లో ఈ టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ కట్టడానికి 1500 కిలోల పైగా ప్యూర్ గోల్డ్ని వాడారు. నాకైతే ఆ టెంపుల్ చూసినప్పుడు సూపర్ అనిపించింది. తిరుపతి లాగానే ఇక్కడ కూడా అరిటాకులో భోజనం పెడతారు, మస్తు ఉంటాయి టేస్ట్. ఇది అన్నదాన సత్రం. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఉంటే ఇక్కడ మనం లంచ్ చేయడానికి ఉంటుంది. ఫ్రీగా గుడి వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు. ఫుడ్ టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ మనం లగేజీలు పెట్టుకోవడానికి కెమెరాలు, మొబైల్ ఫోన్లు, చెప్పులు సపరేట్ లాకర్స్ ఉంటాయి. 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనకు ఒక టోకెన్ ఇస్తారు. నా వెనుక కనిపిస్తుందా, అదే టెంపుల్ ఎంటర్ అయినాక లెఫ్ట్ సైడే టోకెన్లు ఇస్తారు. ఇది నా వెనుక ఎగ్జిట్. ఫ్రీ దర్శనం కంటే టోకెన్ దర్శనం బెటర్. 150 రూపాయలు ఉంటుంది. చూపించిన నా చేత్తో అమ్మవారికి అభిషేకం చేస్తాం. ప్లస్ అమ్మవారిది ఫోటో, ఒక ప్రసాదం ఇస్తాం. లెట్స్ గో టు అరుణాచలం. మళ్ళీ టెంపుల్ నుంచి వెల్లూరు నుంచి కాట్పాడి రైల్వే స్టేషన్ 2 బస్సులు ఎక్కిన. 2020 నాకు 40 రూపీస్లో అయిపోయింది. నా సజెషన్ ఏంటంటే ఆటో కంటే బస్ బెటర్. తమిళనాడులో గవర్నమెంట్ బస్సుల కన్నా ప్రైవేట్ బస్సులు ఎక్కువ తిరుగుతాయి. టెంపుల్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. 10 నిమిషాలకు బస్సు వస్తూనే ఉంటుంది. నాకు టైం లేక ఇటు వెళ్ళలే. ఇక్కడ ఒక కోర్టు ఉంది, అది దాన్ని నేను తెలుసుకుందాం అనుకున్నా. నాకు అప్పటికి టైం లేదు, మేము వెళ్ళిపోయినాం. ఇక మీకు ఎప్పుడైనా టైం ఉంటే ఇటు వెళ్ళి చూడండి. ఇక్కడ ప్రైవేట్ బస్సులలో కొన్ని బస్సులలో టికెట్ ఇస్తారు, కొన్ని బస్సులో అది కూడా ఇయ్యరు. ఈ బస్సులలో మంచిగా సినిమా పాటలు పెడతాడు, అవి వినుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన సైడ్ అయితే పొట్టు తిడతారు పాటలు పెడితే. మేము స్టేషన్కి వెళ్ళేసరికి ట్రైన్ రెడీగా ఉంది. గంటన్నర ట్రైన్ జర్నీ. మేము వెళ్ళి జనరల్ టికెట్ తీసుకున్నాం. 250 రూపీస్ పడ్డాయి, ఈచ్ 150. Number 4, back side. From Virupuram to ఇట్లా ట్రైన్లు వచ్చినప్పుడు నాకు ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. నాకేంటి తమిళ అర్థమవుతుంది. నాకు ఈ జనరల్ బోగి ఎక్కిన ప్రతిసారి అంగట్లకు పోయినట్టే అనిపిస్తుంది. ఈ ఎండలు ఘోరంగా ఎండగొట్టింది. మా వాళ్ళకి దూపవుతుందంటే స్ప్రైట్ చేయమన్నారు. నేను పోయి స్ప్రైట్ తీసుకున్నా. 2 కలిపి 100 తీసుకున్నాడు. నేను మళ్ళీ ట్రైన్ ఎక్కిన. నాకు కూడా ఎండ అవసరం కాలే, చల్లగా ఇది నెత్తికి పెట్టుకున్నా. హాయి అనిపించింది. మాకు బోర్ కొడుతుందని సినిమా టాపిక్ తీసినాం. ఈ సినిమా టాపిక్ అంటే తెలిసిందే కదా. డైలాగ్ చెప్పిండే ఎట్లుంది? సూపర్. నువ్వు చెప్పేదన్న డైలాగ్. మా బాబాయ్ చెప్పారు పవన్ కళ్యాణ్ డైలాగ్. ఒక్కడు ఏం చేస్తావు? ఇట్రా ఇట్రా పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ ఆయన. ఎల్లపల్లి కాడ పవర్ స్టారా? సూర్యాపేట తెలుసుగా? సూర్యాపేట తెలుసు. సూర్యాపేట టౌన్ కి అధ్యక్షుడు ఆయన. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసోసియేషన్.
మొన్న చూసిన హరిహర వీరమల్లు మల్టీప్లెక్స్ వచ్చి చూసిపోయిండు. అది టికెట్ తీసుకొని మరి చార్జ్ పెట్టుకొని మళ్ళీ కొంచెం అస్సాంకి అయితే ఫస్ట్ హాఫ్ ఏదో డిస్కరేజ్ అంటే సెకండ్ హాఫ్ బాగుందట. హార్స్ రైడింగ్ బాగుందంటగా. ఏమో అది మరి ఫ్యాన్స్ ద్వారా వారు ఆడే నాకైతే తెలియదు. నవ్వుతుండు. హార్స్ రైడింగ్ బాగుందట కదా అన్న. సోలో వెళ్తున్నా ఎంత బోరింగ్ ఉంటుందో అనుకున్నా, కానీ ఎవడన్నాడు భయ సోలో ట్రావెల్ అసలు బోర్ కొడుతుందని. ముందు మనం మాట్లాడాలి. మనం మాట్లాడితే మనం ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటే మంచి మంచి వ్యక్తులు ఫ్రెండ్స్ అవుతారు. చాలా టైం పడుతుంది. తిరుపతి ఒక 1 డే నువ్వు స్పెండ్ చేయాల్సిందే అంటున్నావు. 1 డే పడుతుంది. శ్రీకాళహస్తి నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్ నాది. హైదరాబాద్ సిద్దిపేట అట. సిద్దిపేట అంటే మన లాంగ్వేజ్ అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆంధ్రలో అయితే మనకు అర్థం కాకపోతే యాస వేరే ఉంది కదా, అది మనకు కనెక్ట్ కావు. కేసీఆర్ తిరుగుతాడా? కేసీఆర్ విలేజ్ మరి. కేసీఆర్ విలేజ్ ఏ ఊరు? చింతమడ. విన్నావా ఎప్పుడన్నా? దత్తది కాదు, చింతమడక ఓన్ విలేజ్. చేసిండు, ఇల్లు కట్టించిండు అందరికి. లేదు, అందరికి డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు చూపెడతా నా ఫోన్లోనే మా ఊరు ఫోటోలు. మొత్తం డబుల్ బెడ్రూమ్లే. కాట్పాడ్ నుండి అరుణాచలం రూట్ ఉంటుంది, ట్రైన్ రూటు. మొత్తం గ్రీనరీ, పచ్చని పొలాలు కనిపిస్తాయి. బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ అక్కడ. ఆ స్కై, క్లియర్ స్కై, చాలా బాగుంది ఆకాశం. ట్రైన్ జర్నీలో విండో సీట్, హెడ్సెట్, నచ్చిన పాటలు, ఇది ఎవర్ గ్రీన్. అసలు ఎప్పటికీ ఈ ఫీలింగ్ అనేది ఎప్పటికీ మారదు. నీకు నచ్చిన పాటలు, మంచి విండో సైడ్ చూసుకుంటూ ఆ బ్యూటిఫుల్ సీనరీ, ఆ గ్రీనరీ, ఆ పచ్చని పొలాలు చూసుకుంటూ వింటే ఆహా, అది ఎంత ఉంటుంది అసలు. వేరే లెవెల్ ఫీలింగ్ అది. ఈ అన్న వాళ్ళు నాకు కాణిపాకంలో కలిసారు. ఇప్పటివరకు అయితే నేను చేసిన జర్నీలో నాకు తెలిసిన స్ట్రేంజర్స్లో వీళ్ళు కూడా ఒక వన్ ఆఫ్ ది అన్నట్టు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నన్ను అదర్ పర్సన్, ఒక బయట వ్యక్తిలాగా చూడలే. వాళ్ళు టికెట్ తీసుకునేటప్పుడు నాకు కలిసే తీసుకున్నారు. వాళ్ళు తినేటప్పుడు అందరం కలిసి వెళ్ళినాం. పడుకునేటప్పుడు అయినా, రూమ్ తీసుకునేటప్పుడు అయినా అందరం ఒకటే దగ్గర 5గురికి, ఏదున్నా 5గురికి ఇట్లా డివైడ్ చేసినట్టు నన్ను ఎప్పుడు చూడలేదు. లాస్ట్లో సెటిల్ ఎవరి దాళ్ళకి ఇచ్చేసిన నేను. బట్ ఏంటంటే వేరు ఎప్పుడు చూడలేదు నేను. అందుకే ఈ జర్నీలో వీళ్ళతోటి కొంత దూరం ట్రావెల్ అయ్యారు. ఇక మధ్యలో వీళ్ళు కూడా డ్రాప్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ డెస్టినేషన్ వేరు, నా డెస్టినేషన్ వేరు, నేను వెళ్ళాలనుకున్నది వేరు. నాకు మధ్యలో కలిసారు. నా జర్నీలో వన్ ఆఫ్ ది పార్ట్ వీళ్ళు అయిపోయారు. అట్లా ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, స్ట్రేంజర్స్ తోటి ఒక జర్నీ అనేది అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక శ్లోకం ఉంటుంది కదా, యద్భావం తద్భవతి. మనం ఎట్లా బిహేవ్ చేస్తే ఎదుటి వాళ్ళు కూడా మనతో అట్లా బిహేవ్ చేస్తారు. మన దగ్గరే ఉంటుంది ఏది కానీ, మంచి చెడు అనేది. మంచిగా మాట్లాడడం, మాట్లాడకపోవడం. మీతో ఒకరు మాట్లాడాలి, ఒకరు మాట్లాడదంటే అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికి ఫైనల్గా తిరువనమలై వచ్చేసినాం. ఇప్పుడే స్టేషన్కి రీచ్ అయినాం. స్టేషన్ నుంచి స్ట్రైట్గా రాజగోపురం వెళ్ళినాం. అక్కడ రాజగోపురం ముందు సైడ్ కొన్ని రూమ్స్ ఉంటాయి. అక్కడికి మాకు ఈచ్ వన్ 20 రూపీస్ తీసుకున్నాడు. 100 రూపీస్ అయిపోయినాయి. ఇక్కడ తిరగంగా ఈ రూమ్ దొరికింది. ఈ రూమ్ బెస్ట్, ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ బాగుంది. మోరోవర్ ఏంటంటే ఈ రూమ్ కాస్ట్ మాకు 1000 రూపీస్ పడ్డది. 5గురికి డివైడ్ చేస్తే ఈచ్ వన్ 200 పడ్డది. అట్లా ఈ లెక్కన చాలా బెస్ట్ ప్రైస్ ఇది. అక్కడ చూసిన రూమ్ కంటే చాలా బెటర్ ఉంది ఇదే. అక్కడ మీరు పోయినాక మేము పైనకి ఎక్కి చూసినాం. ఇంకొకటి ముగ్గురం మీద చూసినాం, అది చిన్నగా ఉంది చాలా. బడ్జెట్లో బెస్ట్ 1000. ఇంకా రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. టైం 6:30 అవుతుంది. యూట్యూబ్లో చెప్పినట్టు కొన్ని మఠాలు చూపెట్టారు, తమిళనాడుది వేరేది.
అసలు వాళ్ళు ప్రైజెస్ చెప్పారు 1250, 1300, 1000 రూపాయలు చెప్పారు. ఒకటైతే 1500 చెప్పారు. ఇంకో మఠంలోకి పోతే డైరెక్ట్ వాళ్ళు రూమ్ అయితేనే రారి, ఈ లాకర్స్ అయితే అవైలబుల్ ఇవ్వని అన్నారు. ఇది టెంపుల్ వ్యూ. ఇప్పటికైతే రాజగోపురం ముందున్నాం. ఇప్పటికే వీడియో లెంత్ అయింది. నెక్స్ట్ వీడియో Day 4లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.